డాక్టర్ గ్రూపుల్లో ఉన్నారా? కానీ ఆర్టీలు ఎక్కడ బాగా చేస్తారు కాలాభిషేకాలు ప్రభుత్వం రావాలా లేదా? రావాలా ప్రజలకే. అందుకే మీరందరూ కూడా అమ్మ మీ అందరూ ఆశీర్వాదం అందరూ సహకారం కావాలి. తప్పనిసరిగా మళ్ళీ తెలుగుదేశం పార్టీ వస్తుంది అందుబాటులో తెలుగుదేశం జనసేన పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. రోజు దొరుకుతున్నాయా? రోజు దొరకట్లా. ఏదో ఇంటి పని ఉంది కాబట్టి వస్తున్నాయి. అందరూ ఆఫీస్ దగ్గర వెయిట్ చేసి సగం మంది వెళ్ళిపోతున్నారా? ఎందుకుండట్లా? వీడు వచ్చిన తర్వాతే పనులు పోయినాయి. మీరందరూ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇప్పుడా ఓట్లు లేవండి రాయించారా? ఓకే. మీ తెలుగుదేశమేనా? మరి నలుగురికి చెప్పాలి. మీరు 4 కుటుంబాలకి చెప్పాలి. తెలుగుదేశం పార్టీ ఉంటే ఎంత ఉంది? స్వర్ణయుగంలా. పూలే వద్దమ్మా. ప్రజాప్రభుత్వానికి ప్రజల మద్దతు కోసం ఇది ఇవ్వాల్సిన అవసరం మాతో పాటు మీకు కూడా ఉంది. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. మీకు మేమేస్తాం పువ్వులు, మీరు ఓట్లు వేయించండి. మీరు అందరూ కూడా అది తెలిసిందా? అర్జుడు ఇదేనా కరెక్టేనా? ఇందాక ఎవరు సమస్యలు చెప్పట్లా. మీరు ఒక్కరు చెప్పారు సమస్య డ్రైనేజీ అని. అంతేనా? 4.5 సంవత్సరాలు ఎప్పుడైనా కట్టే పెనాయిలు కొట్టారా? అడిగేవాడు ఎవడన్నా అన్నాడా? వాళ్ళు రారు, అడగరు. పెనాయిలు కూడా లేదు మున్సిపాలిటీలో కొడతానికి. మీకు చేశారా? అభిమానంతో మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది. తప్పనిసరిగా మీ ఇంటికి వచ్చి మనమే రావాలి. మనమే రావాలి. అది మనం గెలవాలి. అంతేనా? ఆశీర్వాదం తప్పనిసరిగా రావాలా? మనం రాయించారా? అవసరం. బెటర్ సొసైటీ వేసింది ఉద్యోగం కోసం. మన పార్టీ మీ పార్టీ కదా, మన పార్టీ. రాయట్లేదు. దొంగల ప్రభుత్వాలకి రాయడు. 2 నెలలు ఓపిక పట్టు. తప్పనిసరిగా నీకు రాయించు. నేను ఎప్పుడు చెప్పొచ్చిన అది మళ్ళీ మంచి పెట్టించిన అప్లికేషన్ అన్న నువ్వు దిగు. ఇప్పుడు ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాక్షస పరిపాలన ఇబ్బందులు పడుతున్నాం. ఈ ఇబ్బందుల నుంచి బయటకు రావాలి. ఇది వరకు మిమ్మల్ని కాపాడుకోవడానికి మీరు సైకిల్ వేశారు. నేనా? చంద్రబాబు నాయుడు. ఓకేనా? రావాలా? అవసరం ఉందా ప్రజలకే? రావాలి, కావాలి. మనకే తప్పనిసరిగా నమస్తే పెట్టద్దు. తెలుగుదేశం పార్టీని గెలిపించాలి మీరు అందరూ. మేము రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర రక్షణ కోసం కూడా చెప్పండి. ఇప్పుడు జరిగే పరిపాలన ఏ విధంగా జరుగుతుంది? ప్రజలందరూ ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు? ఇబ్బందులు ఉన్నాయా లేదని మీరు చెప్పండి. ఇబ్బందుల నుంచి బయటికి రావాలా లేదా? ఇబ్బందుల నుంచి బయటికి రావాలని ఉందా? ఇదంటే తెలుగుదేశం జనసేన పార్టీ గెలిపించాలి. ముఖ్యంగా చెప్పుకోవచ్చు తెలుగుదేశం అనేది. ఇప్పుడు ఒక్కడిని చూపించి మనం వైసీపీకి వేసామని ఒక్కడిని చెప్పలేదు. మరి ఈ రోజున 28వ డివిజన్ ఏలూరులో మరి ప్రజా సంకల్ప యాత్ర పేరుతో మరి అన్ని కూడా ఏదైతే రేపొద్దున రాబోయే ఎలక్షన్ దృష్టిలో పెట్టుకుని మరి తెలుగుదేశం పార్టీ చేపడుతున్న జనసేన కూడా, ఎందుకంటే వాళ్ళకు కూడా రేపొద్దున ఏదో ఒక డేట్ ఇస్తారు. దాంతో అందరం కలిపి కూడా తిరుగుతాం. తప్పనిసరిగా ఏదైతే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ప్రజలను చైతన్యవంతం చేయాలని అనుకుంటున్నారో దానికోసమే ప్రజలకు ఒక సంకల్పం కల్పించాలి. తెలుగుదేశం జనసేన పార్టీకి ఎందుకు ఓట్లు వేయాలనేది వాళ్ళందరికీ కూడా వివరించాలనేది. ఎందుకంటే లోగడ వాళ్ళని చైతన్యపరచడానికి అనేక రకమైన కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ రోజున ఎలక్షన్ వస్తుంది కాబట్టి వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి, అంటే వాళ్ళు కూడా చెప్తున్నారు తప్పనిసరిగా మార్పు అనేది రావాలి. ఒక్కసారి అన్నందుకు వేసినందుకు ఏ విధంగా అన్యాయం అయిపోయినది వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఇప్పుడు సుమారు రమారమిగా నేను 200 ఇంటికి తిరిగాను.
కనీసం 2-3 సమాధానం చెప్పలేదు. కానీ 197 మంది వాళ్ళు చెప్పడం ఒకటే, ఈ రాక్షస పరిపాలన పోవాలి, మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి అనేది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుగుదేశం పార్టీకి ఇటువంటి ఫ్యాక్షనిజమైన పరిపాలన జరుగుతుంది, దీని నుంచి విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతోనే ఆయన కూడా ఆయన సహకారం అందించడం జరిగింది. తప్పనిసరిగా ప్రజలందరూ కూడా కోరుకునేది అదే. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ విజయం సాధించడం ఖాయం. రేపు రాబోయే రోజుల్లో ఈ వైసీపీని ప్రజలు కూకడ వేలుతో తీసివేస్తారు. రేపొద్దున మళ్ళీ భవిష్యత్తులో నుంచోడానికి కూడా వీళ్ళకి మొహం చెల్లని పరిస్థితి అయితే ఉంటుంది. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు పోటీకి వెనకం చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకా ఎంతమంది బయటపడతారో కూడా తెలుస్తుంది. తప్పనిసరిగా టీడీపీ జనసేన కల్పించాలని చెప్పి మేము ప్రజలందరం కోరుతున్నాం. వాళ్ళు మేము రాకముందే వాళ్ళు కూడా దండాలు పెట్టి చెప్తున్నారు, తప్పనిసరిగా ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపాలి అనేది వాళ్ళు చెప్తున్నారు. బడేటి శెట్టి గారి నాయకత్వం.